పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను, నాకున్న అభిప్రాయం. ఆ, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ మనకు సపోర్టర్స్ గా ఉంటారని మనం అనుకోలేదు కదా. అవును సార్. ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఉండాలంటే దానికి అంత ఆవేశం ఉండకూడదు. చాలా తెలివిగా, ఇప్పుడు నేను మీకు చెప్పే కదండి, ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్తే నేను దేవుడు బొమ్మ వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన శాంతంగా, మళ్ళీ వచ్చి తీసేసుకుంటాడు హ్యాపీగా, సిడి వేసుకుని హ్యాపీ ప్రార్థన చేసుకుంటే పడుకుంటాడు హ్యాపీగా. ఇక అరగంట ఆయన భరించుకుంటే ఆయన పని అయిపోతుంది ఆయనకి. అలా కాకుండా నేను ఎట్లా అంటే ఆయన బిజినెస్ కూడా కదా వాళ్ళు. వాస్తవంగా అయితే ఆ ఏరియాలో దేవనగర్లో 3-4 ఇల్లు ఉండేయండి, క్రైస్తవ ఇల్లు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల దాదాపుగా ఒక 15-20 వేలు ఇల్లు ఉంటాయి.